అయితే నువ్వేనన్నమాట రావు గోపాలరావు. పిల్లల్లానే ఉన్నావు. అది అటు ఇవ్వు, హ్యాంగ్ ఓవర్ కొంచెం తగ్గుతుంది. కమాన్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. రాత్రి గేట్ దూకి ఎందుకు వచ్చావో తర్వాత మాట్లాడదాం. ఎంతైనా నువ్వు ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఏమంటా? కమ్ కమాన్. గోపాల్ బాగా సైలెంట్ అనుకుంటాను. నో నో నో, హీ టాక్స్ అ లాట్. ఇప్పుడే మొదటిసారి కలిసాడు కదా, అందుకే. టైమ్స్లో వర్క్ చేస్తున్నారు కదా? యాక్చువల్లీ కార్టూనిస్ట్ అవ్వాలన్నదే తన అంబిషన్. కార్టూనిస్ట్? దాట్స్ ఇంట్రెస్టింగ్. కామిక్స్ కార్టూన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సమ్ పీపుల్ నెవర్ గ్రో అప్. ఎక్స్క్యూజ్ మీ. హలో అమ్మా. రాహుల్, ఐఎమ్ సారీ. మనసులో ఏం పెట్టుకోకు. సావిత్రితో నేను ఇంతవరకు ఏమీ చెప్పలేదు. నిజం చెప్పాలంటే తను తన ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేస్తానన్నప్పుడు అది నువ్వే అయి ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. బట్ పాస్ట్ ఇస్ పాస్ట్. నేను గ్రడ్జ్ ఏమీ పెట్టుకోలేదు. నేను నీకు అప్పుడే చెప్పాను, ఎప్పుడూ ఈక్వల్గా ఉండే వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఉంటుందని. నీలాంటి అబ్బాయిలు ఫ్రెండ్స్ లెవెల్ దాటి ప్రోగ్రెస్ అవ్వరు. సావిత్రి లాంటి ఒక అమ్మాయి దొరుకుతుంది అనుకోవటం నీ అమాయకత్వం. నేను అలాగే కన్సిడర్ చేశాను. ఆ రోజు నన్ను ఛాలెంజ్ చేసావు కదా, దాట్స్ జస్ట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఫ్లోరెన్స్? ఎక్స్క్యూజ్ మీ? ఫ్లోరెన్స్, ఇటలీ. హనీమూన్ అక్కడే ప్లాన్ చేశాను. నీకు తెలిసే ఛాన్సే లేదు. ఫ్లోరెన్స్లో ఆరన్ రివర్ సైడ్ సన్సెట్ ప్రపంచంలోని మోస్ట్ రొమాంటిక్ సైట్. ద ఫుడ్, ద ఆర్ట్, ద ఫ్యాషన్, ద వైన్. సావిత్రి షుడ్ లవ్ ఇట్ కదా? వెళ్దామా? ఓకే. ఐఎమ్ సారీ, ఐఎమ్ అ బిజీ మ్యాన్. ఎంగేజ్మెంట్లో కలుద్దాం. బాయ్. రాహుల్, 1 minute. బాయ్ టాక్. రాహుల్, ఆరోన్ రివర్ సైడ్లో సన్సెట్ కన్నా రొమాంటిక్ సన్సెట్ ఫ్లోరెన్స్లో ఉంది. బ్రెజిలాల్స్ మైకెలాంజెలో. రాహుల్, నీకు తెలిసే ఛాన్సే లేదు. మైకెలాంజెలో పేరు ముందున్న ఒక స్క్వేర్ అది. సౌత్ ఆఫ్ ది సిటీ. ఫ్లోరెన్స్లో బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉన్నాయి. ది సన్, ది ఆర్ట్, ది వైన్ అన్నీ అక్కడ తర్వాతే ఫ్లోరెన్స్లో. సావిత్రి విల్ లవ్ ఇట్. ట్రై చేయి. నువ్వు ప్రాక్టికల్ అయినట్టున్నావు. ఏమంటావు? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత